వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఏంట్రా ఏం చూస్తున్నావు? ఎప్పుడు చూసే నక్షత్రాలే కదా. కొత్త నక్షత్రం పొద్దుటి నుంచి చూస్తున్నాను. మర్చిపోరా బాబు అమ్మాయిని. మామూలు అమ్మాయా మర్చిపోవడానికి? అతిలోక సుందరిరా. నువ్వు పెద్ద జగదేక వీరుడివి. ఇంత పెద్ద తిరునాళ్ళ అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా? మర్చిపోరా. అటు చూడు, హై హై నాయక అని పిలిస్తే ఆ గటోట్కొచ్చి వచ్చే అమ్మాయి నా పక్కన ట్రెడింగ్ అని కూర్చోబెడతాడు. హలో హలో, ఇది ఫ్రీ షో కాదు. టికెట్ టికెట్ టికెట్. హలో హలో, మిమ్మల్ని. అయ్యో అమ్మాయి వెళ్ళిపోతుందేంటి? సాయం చేద్దామని. ఎందుకు? వాళ్ళు నీ వెనక పడుతున్నారు కదా. ఎవ్వరూ పట్టలేదు, వెళ్ళి పని చూసుకో. అయ్యో మళ్ళీ పోతుందే. ఏ అమ్మాయి, వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. పద. వాళ్ళు వెళ్ళిపోయారా? అక్కడే ఉన్నారు. సరిగా చూసి చెప్పు. సరిగానే చూస్తున్నా, అక్కడే ఉన్నారు. ఇంగ్లీష్ నువ్వెవరో నాకు తెలిసిపోయింది. బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. లోకం చూడడానికి పారిపోయి వచ్చావు. మీ నాన్న రౌడీల్ని పంపించాడు కదా. అంతా చూసినట్టే చెప్పా. నువ్వు వెళ్ళాల్సింది రాజమండ్రికే కదా. కాకినాడ. రాజమండ్రి కాకినాడ పక్క పక్కనే, కానీ వీళ్ళని తప్పించుకుని ఎలా వెళ్తావు? బస్ స్టేషన్ లో ఉంటారు, రైల్వే స్టేషన్ లో ఉంటారు, నిన్ను ఎక్కడ వదలరు. మరెలా? భయపడకు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు కప్పి నిన్ను తీసుకెళ్లాలంటే అటు చూడు, టింగ్. ఆ లక్ష్మీ నరసింహస్వామి కాపాడాలి, లేకపోతే నేను కాపాడాలి. ఆయన పూజలో బిజీ, అందుకే. ఎంత డబ్బు కావాలి? అక్కడే నాకు కాలుతుంది. అన్ని డబ్బు కోసం చేస్తారా? వస్తా. పిలిచారా? కంగారు పడకు, నేనున్నా. నువ్వు అను. ఎవరికి తెలియని రూట్లు నిన్ను జాగ్రత్తగా కాకినాడ తీసుకెళ్తా. మంచి నిర్ణయం. భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా తమరు 2 క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ ఇవ్వమంటారేంటి? అడుగు.